దాదాపు 1000 సంవత్సరాల పూర్వం చోళులు మన గూడూరులో ఒక ఆలయం నిర్మించారని మీకు తెలుసా? మన తిరుపతి జిల్లా గూడూరులో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంను 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులు నిర్మించారని ఈ ఆలయ శాసనాలు చెబుతున్నాయి. వాటికి నిదర్శనాలుగా ఆలయంలో 2 ధ్వజస్తంభాలు, సుందరంగా తీర్చిదిద్ది చెక్కిన శిల్పాలు, మహాభారతం రామాయణంకు సంబంధించి కళ్ళకు కట్టినట్టుగా గోడలపై చెక్కిన ఆనవాలు, గోడలపై తమిళంలో ఉన్న శిలా శాసనాలు. ఈ గోడలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత చరిత్ర కలిగిన ఆలయమో. ఈ ఆలయం పెద్ద గోపురం కలిగి చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం నిర్మించిన తరువాత ఈ గూడూరు పట్టణం అభివృద్ధి చెందింది అంటారు ఈ ఊరి ప్రజలు. ఈ ఆలయ బ్రహ్మోత్సవాలప్పుడు అలగనాథుడు అన్ని వాహనాల మీద ఊరేగుతూ గూడూరు పట్టణ వాసులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం గూడూరు తూర్పు వీధిలో వెలిసి ఉంటుంది. నేను ఈ ఆలయం చూసి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం గూడూరులో ఉండడం ఈ ఊరు ప్రజల అదృష్టమే అనుకున్నాను. ఆనాటి శాసనాలు, శిల్పాలు, ప్రాచీన కాలం నాటి ఆనవాలు ఉండడం, అవి చూస్తూ దేవుణ్ణి దర్శించడం ఒక వరం అనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ గూడూరుకు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించండి. ఇలాంటి చరిత్ర గల మరో ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది గూడూరు పట్టణంలో. నెక్స్ట్ రీల్ లో అయితే ఆలయం గురించి అయితే తెలుసుకుందాము. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసి